నైట్ క్లబ్ లో సంగీత కార్యక్రమం జరుగుతున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 155 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూరోప్ దేశం నార్త్ మెసిడోనియాలోని జరిగింది ఈ ఘటన. కోకాని పట్టణంలోని పల్స్ నైట్ క్లబ్ లోని స్థానిక పాప్ బృందం కన్వర్ట్స్ నిర్వహిస్తూ ఉండగా తెల్లవారుజామున 2:35 సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో బాణసంచ కాల్చడంతో పైకప్పునకు మంటలు అంటుకున్నాయి. గమనించిన పాప్ బృందం వెంటనే అక్కడి నుంచి అందరూ వెళ్లిపోవాలని కార్యక్రమానికి హాజరైన వారిని కోరింది. దీంతో ఏం జరిగిందో అర్థం కాని గందరగోళం మధ్య యువతీ యువకులు పరుగులు తీశారు. లోపల దట్టమైన పొగ కమ్మేయడంతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. కార్యక్రమంలో దాదాపుగా 1500 మంది పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది యువతీ యువకులే. మరణించిన వారిలో ఇప్పటి వరకు 39 మందిని గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మెసిడోనియా ప్రధానమంత్రి హిస్ట్రిజన్ మికోస్కి ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఇది మెసిడోనియాకు విచారకరమైన రోజని, చాలా మంది యువతీ యువకులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మెసిడోనియాకు ఇది పూడ్చలేని నష్టమని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.